వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్ హడావుడి అయితే చివరి ఘట్టానికి చేరుకుందని చెప్పొచ్చు. రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీ వివిధ కార్పొరేషన్లు వివిధ రకాలుగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అటు మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నిలబడ్డ అభ్యర్థులు కానీ అంటే ప్రజలకు చీరలు సారెలు డబ్బు బంగారం వెండి వాటితో పాటు వివిధ రకాల వస్తువులు ఇచ్చి వాళ్ళ మభ్యపెట్టి గెలవాలని చూస్తుర్రు. అది కాకుండా జనగామ కాన్స్టిట్యూన్సీ మాత్రం విచిత్రమైన పరిస్థితి ఏర్పడ్డది. చూద్దాం. జనగామ నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్య ప్రదాత పల్లా రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యే జనగామ. చూడండి, జనగామ కాన్స్టిట్యున్సీ స్టేన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ కాట ఎమ్మెల్యే పల్లా రాజశేఖరరెడ్డి అట ఒక ఆరోగ్య ప్రదాతనట. అంటే ఈ బిరుదును టిఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే గారికి ఇచ్చారు. నేను ఒకటి అడుగుతా ఉన్న ఎమ్మెల్యే గారు, మీరు కనుక ఆరోగ్య ప్రదాత అనే బిరుదు మీకు కావాలనుకుంటే ఫస్ట్ మీరు చేర్యాల్లో జనగాంలో స్టేషన్ కాన్పూర్లో ఒక గైనిక్ జనరల్ మెడిసిన్ పిడియాట్రిషియన్ డాక్టర్లు పెట్టి 3 ఏరియాల్లో మీరు ఫస్ట్ హాస్పిటల్ పెట్టి ఇక్కడ ప్రాంత ప్రజలకు మీరు ఫ్రీగా ఓపీ చూసి ఫ్రీగా మందులు ఇచ్చి ఫ్రీగా టెస్ట్ చేయండి. అప్పుడు మాత్రమే ఈ పేరుకు మీరు సరిపోతారు. మీరు ఏం చేసిరని మీరు జనగామ చర్యల ప్రజలకు మాటకు ఏ స్పీచ్ ఇచ్చిన ఆరోగ్య ప్రదాత అని చెప్పకండి. జనగామ ప్రాంత వాసులు ప్రజలు నవ్వుతారు. నేను అడుగుతా ఉన్నాండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ మెడికల్ కాలేజీలో ఫ్రీగా చూడరా? తెలంగాణ రాష్ట్రంలో అటు కరీంనగర్లో కానీ ప్రతిమ హాస్పిటల్ కానీ చెల్మెడ ఆంధ్ర కానీ ఆర్వీఎం కానీ మెడిసిటీ కానీ మమతా హాస్పిటల్ కానీ ఇది చెప్పుకుంటూ పోతే ఏ హాస్పిటల్ పోయినా కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకుపోతే ఫ్రీగా ఓపీ చూస్తారు. ఏ టెస్ట్ ఉంటాయో టెస్ట్ సంవత్సరం డబ్బులు తీసుకుంటారు. మెడిసిన్ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఇండియా మొత్తంలో ఎంసీఐ రూల్స్ ప్రకారము ఎక్కడ పోయినా అంతే ఉన్నది. కొత్తగా మీరేందని చేసింది, మీరు ప్రజలను బస్సులు పెట్టి నీ కాలేజీ తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి మీరు ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని కోట్ల రూపాయల మీద కొల్లగొడుతున్నారు. మీరు చెప్పండి, మీరు గవర్నమెంట్ నుంచి కూడా ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోలేరని మీరు చెప్పగలుగుతారా? ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పలేరు. మీరు ఒక్కరే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మెడికల్ కాలేజీ అంటే ఫ్రీగా ఆపరేషన్ చేసినటువంటి ఒక ప్రచారాన్ని వాళ్ళు స్ప్రెడ్ చేసి ప్రతి ఒక్క పేషెంట్ దగ్గర ఒక పేషెంట్ మీద 50,000, 1,00,000, 2,00,000 అంటే వాళ్ళు చేసే ఆపరేషన్ బట్టి లక్షలాది రూపాయలు ప్రభుత్వం నుంచి వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళు అది పక్కన పెట్టి మాటకి నేను ఫ్రీగా చేస్తున్నా ఏం చేస్తారండి ఫ్రీగా? మీకు 3-4 నెలల కింద కార్యక్రమం మీరు యశోద హాస్పిటల్ పోయి 10 రోజులు ఉన్నారు. కేసీఆర్కు కంటికి ఏదో చిన్న ఇష్యూ వచ్చినందుకు ఢిల్లీలో నోటి ఎయిమ్స్ హాస్పిటల్ పోయిండు. అంటే మీ ప్రాణాలకే విలువనా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాళ్ళ ప్రాణాలకు విలువ లేదా అని ఈ సందర్భంగా నేను మళ్ళొక్కసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నేను అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు రాజకీయ నాయకులకేమో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం, పేద ప్రజలకేమో మెడికల్ కాలేజీలు ప్రభుత్వ దవాఖానాలు దిక్కు. చెప్పండి, దీనికి సమాధానం చెప్పి మీరు మున్సిపల్ ఎలక్షన్లో ఓటు అడగండి. మీరు అటు పోతేనేమో విచ్చవిడి అరాచకాలు చెప్పుకుంటూ పోతూ మీ అభివృద్ధి అనేది పక్కన పెడితే మీ అరాచకాలు అనేది ఇప్పట్లో ఒడోయిగా ఓ స్త్రీ రేపురా అన్నట్టు ఎంత చెప్పినా కూడా ఇంక కొంచెం మిగిలే ఉంటుంది. అది పక్కన పెట్టి మాట్లాడితే నేను ఏ స్పీచ్ ఇచ్చినా కూడా నేను మీ గౌరవ ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ గారు, నేను దయచేసి మీరు ఓటేయండి, నేను నీలిమాసుల ద్వారా నేను ఫ్రీగా వైద్యం చేస్తున్నా. మీరు కాదు, మెడిసిటీ హాస్పిటల్ పోయినా ఆర్వీఎం పోయినా మమతా హాస్పిటల్ పోయినా తెలంగాణలో ఉన్న ఏ హాస్పిటల్ పోయినా ఫ్రీగా చూస్తున్నారు. మీరు గవర్నమెంట్కు మీరు కట్టే ట్యాక్స్ను ఎగ్జామ్షన్ చేయడానికి గవర్నమెంట్ కట్టే ట్యాక్స్ మీరు ఎగ్గొట్టడానికి మాత్రమే ఇటువంటి మెడికల్ కాలేజీ పెట్టిరు. మీరు కాలేజీ పెట్టడం ద్వారా పేద ప్రజలకు ఉపయోగపడ్డదా? ఉపయోగపడలేదు. అందులో వెటర్నరీ కానీ మెడిసిన్ కానీ బీడిఎస్ కానీ డెంటల్ కానీ నర్సింగ్ కానీ
వివిధ రకాల మీరు కోర్సులు పెట్టి పిల్లల ద్వారా మీరు లక్షలాది రూపాయలు మీరు కొల్లగొడుతున్నారు మీరు. అవి పక్కన పెట్టి మాట మాట్లాడుతూ నేను ఆరోగ్య ప్రదాత అట్లా అనకండి మీరు. అలా అంటే కేసీఆర్ ఏమో జాతిపిత అయిండు, మీరేమో ఆరోగ్య పిత అయ్యారు మీరు. ఇలా చెప్పకండి మీరు. పలాశ్వరి గారు ఏంటంటే మీరు నిజంగా మీకు సేవ చేయాలనుకుంటే మీరు చేర్యాలలో ఒకటి, జనగాంలో ఒకటి, గన్పూర్లో ఒకటి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి నేను చెప్పినట్టు ముగ్గురు డాక్టర్లు పెట్టి ఫ్రీగా చూసి ఫ్రీగా మెడిసిన్ ఇవ్వండి. అప్పుడు జనగామ ప్రాంత ప్రజలు మీరు ఎప్పుడు నిలబడ్డా మీకే ఓటేస్తారు, మీ దగ్గర రూపాయి కూడా ఇసుకోరు. ఎందుకండి జనగామ ప్రాంత ప్రజలకు మీరు డబ్బు సంచులు తెచ్చి డబ్బులు ఏర్లైట్ పారించి మీరు ఎమ్మెల్యే గెలిచింది మీరు. మీరు జనాలను లీడర్లను మీరు భయపాట్లకు గురి చేసి మీరు మభ్యపెట్టి మీరు ఎమ్మెల్యే గెలిచింది మీరు. కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్స్ అనేది మీరు ఇవ్వకండి. ఒకటే చెప్తా ఉన్నా, ఈ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఓటేసే ముందు అటు జనగామ కానీ ఇటు చేలపల్లి కానీ మళ్ళొక్కసారి మీరు ఆలోచన చేయండి. చేర్యాల్లో ఎవరు ఇల్లు కట్టినా కూడా 30 feet సెట్ బ్యాక్ ఇల్లు కట్టిర్రు అంటే ఇల్లు కట్టిన ప్రతి వ్యక్తి 20 గజాలు 30 గజాలు నష్టపోయిండు. గజానికి 10,000 వేసుకున్నా కూడా 30 గజాలు నీ ఇంటి ముందు ఇచ్చి పెడితే 3 లక్షల రూపాయలు నష్టపోయినావు. ఆ నష్టాన్ని ఒకసారి గుర్తు చేసుకోను. అంతేకాకుండా మున్సిపల్ సిబ్బంది పంపించి ఎవరైతే హరాస్మెంట్ చేసి డబ్బులు వసూలు చేసారో వాళ్ళకి ఇచ్చేటువంటి 10,000 కానీ 20,000 కానీ అది ఒక్కసారి మీరు మళ్ళొకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఓటేసే ముందు వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏ పార్టీ లీడర్ అయినా సరే వాళ్ళు ఇచ్చే డబ్బులు వాళ్ళు కష్టపడే సొమ్ము కాదు, ప్రజల సొమ్ము, ప్రజలను వాళ్ళు దోసుకునే సొమ్ము. కాబట్టి ఎవరు డబ్బు ఇచ్చినా తీసుకోండి. మీరు ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఎవరైతే మంచి వాళ్ళకి మాత్రమే ఓటేయండి. నేను పదే చెప్తా ఉన్నా, మీరు ఏ పార్టీ కన్నా ఓటేయండి, కానీ మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఓటేయకండి అని సందర్భంగా నేను మరొకసారి చెప్తున్నాను. నేను